అసలు ఇంటికి వచ్చినాక హోమ్ నుంచి 6 months ఉండి ఇంటికి వచ్చినాక కూడా ఎలాగ నేను రియలైజ్ అవ్వాలి. మా అమ్మ నాన్న కూడా, మా అన్నయ్యలు కానీ మా అమ్మ నాన్న కానీ అందరూ ఒకటే కష్టపడ్డారు. ఏంటంటే తిను ఆ మాయలో నుంచి బయటికి రావాలి. వెళ్ళని గుడి లేదు, తిప్పని చోటు లేదనమాట. అలాగే ఇప్పటికి కూడా మా వాళ్ళు నన్ను సేఫ్గా చూసుకుంటూ ఉంటారు. ఒక టీంని పెట్టి సేఫ్ టీం అంటే ఏం లేదు, మా బ్రదర్సే నాకు బలం అనమాట. నాకెవరు ఇంకా బాడీ గార్డ్స్ అలాంటి ఎవరు ఎక్కర్లేదు. నా బ్రదర్స్ ఉంటే చాలు నా పక్కన. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. నన్ను కాపాడడానికైనా ఎవరి నుంచి అయినా సేవ్ చేయడానికైనా కానీ వాళ్ళే. కానీ అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ గుళ్ళకి వెళ్ళారు, నువ్వు మళ్ళీ నార్మల్ కావడానికి నేను తీసుకెళ్ళారు. అంతకుముందు నేను ఇంకా చాలా గుళ్ళకి తిప్పాడు కదా అతను. వెళ్ళాం, చాలా దూరం పోయారు, చాలా గుళ్ళకి వెళ్ళారు. అంటే ఈ అఘోరితో ఉన్నప్పుడు సోమనాథ్, ఓంకారేశ్వర్ అవన్నీ తీసుకెళ్ళారు కదా, అవన్నీ కూడా నాకు ఫస్ట్లోనే అన్నీ చూపించారనమాట మా అన్నయ్య. కాకపోతే ఏంటంటే ఎంత చదువుకున్నా కానీ, ఎంత తెలివైన వాళ్ళు కానీ ఏదో ఒక ఊబిలో పడాల్సిందే. పడితేనే జీవితం అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఇప్పుడు తెలిసిందట. ఆ ఊబిలో పడ్డాను, బయటకు వచ్చాను. అరే అక్కడ ఒక ఊబి ఉందిరే, వెళ్ళకూడదు ఇంకా దాని జోలికి అని లైఫ్ అనేది ఇంకా రోడ్డు మీద సాఫీగా తీసుకెళ్తున్నా.